అమరావతిని సృష్టించి మొత్తం అన్ని జిల్లాలని అభివృద్ధి చేయాలని ఒక విజన్తో ముందుకెళ్తే దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అని చెప్పి ఒక మూర్ఖుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా బాధకి ఆవేదనకి ఈరోజు మేము గురవుతున్నాం. అయినా సరే మాకొక నమ్మకం ఉంది, మాకొక ధైర్యం ఉంది. మళ్ళీ ప్రజలు తప్పును తెలుసుకున్నారు, మోసపోయామని తెలుసుకున్నారు. రేపెప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి చేయాలని సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలలో 4 స్థానాలు గెలిచాం. కడప గెలిచాం, పులివెందులు గెలిచాం. ఆంధ్ర రాష్ట్రంలో 108 స్థానాల్లో ఎన్నికలు జరిగితే బంపర్ మెజార్టీతో గెలిచాం. ఈ గెలుపు చూసి జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కళ్ళు బయర్లు గమ్మి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, సమయం లేదు, చాలా విషయాలు మాట్లాడాలి. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ సభకు వచ్చేటప్పుడు ఎప్పుడు తెలంగాణలో ఎన్నో సభలకి మనం హాజరయ్యాం. కానీ ఈరోజు మళ్ళీ అధినాయకుడు ఆదేశాలతో మనం విడిపోయినా కలిసి ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, సోదర భావంతో ఉండాలి, కలిసికట్టుగా తెలుగు జాతిని అభివృద్ధి చేయాలని హైదరాబాద్లో సప్పెడితే 2 రాష్ట్రాలు ముఖ్యులందరూ వచ్చారు. 2 రాష్ట్రాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కథని విజయవంతం చేశారు. మీ అందరికీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరపున అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.